ఇదెలా ఉంది? సూపర్. ఇది ప్యాక్ చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, లేటెస్ట్ డిజైన్స్ లో నక్లెస్ ఏమైనా ఉంటే చూపిస్తారా? ఓకే సార్. నక్లెస్ ఎందుకు కైలాష్ గారు? నా గుండెల్లో కొలువై ఉన్నా నీకోసమే రాధిక. ఇప్పుడు నాకు నక్లెస్ ఎందుకండి? బంగారం కోసం. ఈ నిలువెత్తు బంగారానికి భర్తగా నేను బంగారం కొనిపెట్టకపోతే ఎలా? నా బంగారు బొమ్మని నీ సొంతం చేసుకున్నదే కాక నా ముందే నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నాలోని ప్రతి నరాన్ని ఉరితాళ్లు చేసి నీ కంఠానికి బిగించాలన్నంత కోపం వస్తుంది కైలాష్. బాలేదు. ఇంకొకటి చూద్దాం. వావ్, ఎక్సలెంట్. ఇది పర్ఫెక్ట్. ఈ ఆభరణం మీకు అందం కాదు, మీరే ఆభరణానికి అందం. ఆ నల్ల పూసలు, ఈ నక్లెస్ ప్యాక్ చేసేయండి. రాధిక, వెళ్దామా? అవి ప్యాక్ చేసేయండి. హలో కైలాష్ గారు. నమస్కారం రాధిక గారు. బాగున్నారా? బంగారం లాంటి మనిషికి బంగారం కొనడానికి తీసుకొచ్చారా కైలాష్ గారు? డోంట్ మిస్అండర్స్టాండ్. ఆ రోజు కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మీద మీకు ఎంత ప్రేమ ఉందో గమనించాను. అందుకే అలా అన్నాను. ఎగ్జాక్ట్లీ. నా భార్య అంటే నాకు ప్రాణం. ఇంతకీ మీరేం కొనడానికి వచ్చారు? మంగళసూత్రం కొనడానికి. మంగళసూత్రమా? అంటే మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? లేదు, ఆ అవకాశం ఆ అవసరం రాగానే కట్టేయొచ్చని ముందు జాగ్రత్తగా మంగళసూత్రం కొంటున్నాను. అంటే మీరు ఎవరినో లవ్ చేశానని చెప్పారు కదా, తన కోసమా?
అమర్, సైలెంట్ గా ఉన్నారేంటి? ఓ, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. తన కోసమే అనుకుంటా కదా. ప్రేమలో ఉండే మ్యాజిక్ ఏంటో పెళ్ళయ్యాక గానీ నాకు అర్థం కాలేదు. పెళ్లికి ముందే మీరు ఆ అనుభూతిని పొందడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ప్రేమ ఆకాశం లాంటిది. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, అందమైన అనుభూతినిస్తుందో, ఎప్పుడు ఉరుముల మెరుపులతో అలజడి సృష్టిస్తుందో ఊహించడం కష్టం. ఫైనల్ గా సంతోషం అనే బాణజల్లిలో తడిపేస్తుంది కదా. ఏమో చెప్పలేం. ఆ వర్షం తుఫానుగా మారి ప్రేమని ముంచేస్తే తట్టుకోవడం కష్టం కదా. అమర్, లాస్ట్ టైం అడిగాను, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. మీదేమన్నా లవ్ ఫెయిల్యూరా? స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. మీ మాటల్లో మాయాజాలం ఉంది, అర్థం చేసుకోవడం కష్టం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, మేం బయలుదేరుతాం. రాధిక, బయలుదేరదామా? రాధిక, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. వెళ్దామా? అమర్ మంగళసూత్రాలు కొనడం ఏంటి? ఎందుకై ఉంటుంది? వెళ్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బిల్స్ అన్ని ఆర్డర్ చేయండి. అలాగే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్కారం బాబు. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నాను బాబు. ఏమిటి విషయం ఇలా వచ్చారు? ఒక పెళ్లి చేయాలి పంతులు గారు. అలాగా, లోపలికి రండి, మాట్లాడదాం. పర్వాలేదు. మీరు పెళ్లి మంత్రాలు చదివితే ముడిపడిన బంధం గట్టిగా ఉంటుందని చెప్పారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. పండక్కి మంచి ముహూర్తం చూసి చెప్తాను బాబు. అవసరం లేదు. అదేమిటి బాబు, పెళ్లికి ముహూర్తం పెట్టకపోతే ఎలా? స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ ప్లవనామ సంవత్సర పుష్యమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు సోమవారం నాడు తేదీ 29/1/2022 మధ్యాహ్నం 12:01 పెద్దలచే వివాహము చేయుటకు నిశ్చయించడమైనది. ముహూర్తం పెట్టేశారా? మీరొక్కసారి చెక్ చేయండి. ఆ ముహూర్తం అద్భుతమని మీరే అంటారు. నిజంగా ముహూర్తం దివ్యంగా ఉంది బాబు. ఇంతకీ పెళ్ళెవరికి? నాకే. శుభం. పెళ్లి కూతురు ఎవరు? మీరొచ్చి చూస్తారుగా, అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్కి మీరొచ్చి మాంగళ్యం తంతునానేనా అనే మంత్రం చదివితే చాలు. ఇదిగోండి సంభావన. మిగతా విషయాలు ఫోన్లో చెప్తాను. అక్క, నల్లపూసలు కొన్నారా? వావ్, సూపర్ ఉన్నాయక్క.
జహాపనా ఆ, ఏంటది? ఆ, ప్రియ గారు, మీకోసం కాదు, ఆ, మీ అక్కకి గిఫ్ట్ ఇవ్వడానికి కొన్నాను. అంతేలేండి, మీ భార్యకే కొంటారు, నాకెందుకు కొంటారు? ఇంట్లో మరదలకు తెచ్చింది, దాని మీద బాధ్యత ఒకటి ఉంది, దానికి కూడా నెక్లెస్ కొనివ్వాలని ఒంటేగా. ప్రియ గారు, అలా అనకండి. వెరీ సారీ, నేను అంత దూరం ఆలోచించలేదు. పదండి, ఇప్పుడే మీకు నెక్లెస్ కొనిస్తాను. అడిగి మరీ కొనిచ్చుకోవడం అంటే ఇదే. ఏం అవసరం లేదులేండి. అలా అనకండి ప్రియ గారు, వెరీ సారీ. ఓకే, కావాలంటే ఇప్పుడే వెళ్ళి మీకు నచ్చింది కొనుక్కుందాం, రండి. సరదాగా అన్నాను జహాపన. మీరు చూపించే అభిమానం కంటే ఈ నగలేమీ విలువైనవి కాదు. నేను వేసిన ప్రతి ప్లాను ఫెయిల్ అవుతూనే వస్తోంది. మా అమ్మ నన్ను తిడుతూనే ఉంది. రేపు ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి 16 రోజుల పండగ జరగకుండా చూడాలి. అక్క, నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు ప్రియా. అక్కకేమైంది? వెళ్ళినప్పుడు బానే ఉంది, తిరిగి వచ్చేసరికి డల్ గా ఉంది. ఏం జరిగిందంటే చెప్పదేంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రియా, ఇంతకీ అత్తయ్య ఎక్కడున్నారు? అత్తయ్య ఎవరు బంధువుల్ని పిలవడానికి బయటికెళ్ళింది. డ్రైవర్, ఏమైంది? డ్రైవర్, నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? మేడం, బ్రేక్ పడట్లేదు మేడం. జాగ్రత్త. అయ్యో, ముందు పిల్లలున్నారు. మేడం, మీకేం కాలేదు కదా? పాప, ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏమైందండి? ఏంటమ్మా, పిల్లల్ని చూసుకోవాలి కదా. చూడు పాప, రోడ్డు దాటేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా దాటాలి. రోడ్డు మీద చాలా వెహికల్స్ వస్తుంటాయి కదా, చూసుకోండి. సరే బాబు. అమ్మా, అమ్మా, మీకేం కాలేదు కదా?
ఆర్ యూ ఓకే? అమ్మా కొంచెం నీళ్ళు తాగండి. వద్దమ్మా. లేదమ్మా కొంచెం తాగండి. పర్లేదమ్మా కొంచెం తాగండి. తాగండి. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు వచ్చి పిల్లల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడావు. సడన్ గా మా కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. పిల్లలకి ఏమవుతుందోనని చాలా కంగారు పడ్డాను. కొన్నిసార్లు జీవితమే మన చేతుల్లో లేకుండా అదుపు తప్పుతుందమ్మా. కార్దే ఉంది. బాగా చెప్పావు బాబు. ఏదేమైనా ఈ రోజు నువ్వు లేకపోతే మా వల్ల పెద్ద ప్రమాదం జరుగుండేది. నాకు ఆ బాధ జీవితాంతం వెంటాడుతుండేది. నీ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను బాబు. ఈ మాత్రానికి అంత పెద్ద మాటలెందుకులే అమ్మా. నాకు అవకాశం ఉంది కాబట్టే ఆ పిల్లల్ని కాపాడగలిగాను. కాపాడాలంటే కావాల్సింది అవకాశం కాదు బాబు, గొప్ప మనసు, తెగించే ధైర్యం. ఆ రెండూ నీకున్నాయి. దేవుడు ఆ రెండు నాకు ఇచ్చి ఆయన నా అదృష్టాన్ని లాగేసుకున్నాడు. నేను కోరుకున్నది నాకు దక్కకుండా చేశాడమ్మా. నువ్వు అమ్మా అమ్మా అని ఆప్యాయంగా అంటుంటే ఆ పిలుపు నా గుండెల్ని తాకి నిన్ను నా కొడుకులా భావించాలనిపిస్తోంది. చిన్న పరిచయానికే ఎందుకో నా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తున్నావు. నన్ను తల్లిలా అనుకుని నువ్వు పోగొట్టుకున్నదేదో చెప్పు. నా వల్ల అయితే నేను తెచ్చిస్తాను. ఆ అవకాశం వస్తే తప్పకుండా మీ సహాయం తీసుకుంటానమ్మా. మీరు అమ్మలా నేను అనుకున్నది జరగాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి మీ నోటి మాటనే ఆశీర్వాదంగా భావిస్తాను. నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోలేకపోతే మిమ్మల్ని అడుగుతాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. నా పేరు శకుంతలాదేవి, కైలాష్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. నువ్వు ఎప్పుడైనా కలవచ్చు. నా నంబర్ తీసుకో బాబు. హా, డ్రైవర్, మేడం. నువ్వు వెళ్ళి కారు బాగు చేయించుకుంటా, నేను క్యాబ్ లో వెళ్ళిపోతా. అలాగే మేడం. అమ్మా నేను డ్రాప్ చేస్తానమ్మా. పర్వాలేదు బాబు, నీకెందుకు శ్రమ, నేను క్యాబ్ లో వెళ్ళిపోతానులే. సరేనమ్మా, ఉమ్, జాగ్రత్త. అలాగే. సరే, నేను మెయిల్ చేస్తాను. అమ్మ క్యాబ్లో వచ్చిందేంటి? కారణం ఏంటి? అమ్మా, క్యాబ్లో వచ్చావేంటి?
రాధిక వాటర్ పట్రా. తెస్తున్నానండి. అత్తయ్య, చెప్పమ్మా ఏమైంది? 16 రోజుల పండక్కి మన బంధువుల్ని పిలుద్దామని వెళ్ళాను నాన్న. వచ్చేటప్పుడు కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి పెద్ద ప్రమాదం తప్పింది.